Hello viewers, welcome to our channel. Please subscribe for more video updates. ముందుగా మనం ఏదైనా బ్రౌజర్లో గూగుల్ అనేది ఓపెన్ చేద్దాం. అందులో సెర్చ్ బాక్స్లో మనం టీఎస్ ఈసెట్ అని టైప్ చేద్దాం. టైప్ చేసి సెర్చ్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది థర్డ్ది టీఎస్ ఈసెట్ 2018. అది క్లిక్ చేశాక మీరు చూస్తున్నది ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు ఆప్షన్స్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ మీద టిక్ చేయాలి. ఆ తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్లో మాక్ టెస్ట్ అనే ఒక ఆప్షన్ అవపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక మీకు ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఫార్మసీ అయితే ఫార్మసీ, బయోటెక్నాలజీ అయితే బయోటెక్నాలజీ, ఇది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అవపడుతుంది. ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్ ఇవన్నీ అవపడుతుంది. ఫస్ట్ సిస్టమ్ నేమ్ వచ్చేసి అది సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. మరి ఇంకోటి రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మీ ఫోటో, క్యాండిడేట్స్ ఫోటో, నేమ్, సబ్జెక్ట్, మీది ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, అది. తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి అవి వాళ్ళు ఇస్తారు, ఎగ్జామ్ ఇన్విజిలేటర్స్. పాస్వర్డ్ అనేది కూడా వాళ్ళే చెప్తారు. కింద సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ అనే పడి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేవి వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి టైం ఇచ్చారు. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇస్ 180 minutes అని. తర్వాత క్లాక్ విల్ బి సెట్ ఎట్ ఏ సర్వర్ కౌంట్ డౌన్ టైమర్ అనేది ఉంటుంది. ఇంకోటి క్వశ్చన్ ప్యాలెట్లో కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటిదంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఓన్లీ వైట్ కలర్ సింబల్ చూస్తున్నారు కదా, అంటే ఆ క్వశ్చన్ మీరు చదవనట్టు. సెకండ్ అంటే రెడ్ కలర్ సింబల్ ఉన్నప్పుడు మీరు ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయనట్టు. థర్డ్ అంటే క్వశ్చన్ చదివారు, ఆన్సర్ చేశారు. ఫోర్త్ అంటే ఆన్సర్ చేయలేదు కానీ మార్క్ అనేది చేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ చేసి మార్క్ చేశారు. నెక్స్ట్ అంటే రివ్యూ కోసం మార్క్ చేశారనమాట. ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని చదవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని రీడ్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బ్లూ కలర్ బటన్ మీద ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ నుంచి ఉంటుంది. ఎప్పుడైనా ఫస్ట్ మ్యాథమెటిక్స్లో
మీకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఫస్ట్ టైం చూడండి 179 minutes ఉంది, టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మ్యాథమెటిక్స్లో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్లో మనం ఏ క్వశ్చన్ అయినా స్టార్ట్ చేయొచ్చు. క్వశ్చన్ రెడ్ మార్క్ తోటి ఇండికేట్ అయింది, ఎందుకంటే మనం ఆన్సర్ చేయలేదు కాబట్టి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ని మనం చూద్దాం. A + B = ఇది మామూలుగా మోడల్ క్వశ్చన్. ఇవే క్వశ్చన్స్ మెయిన్ ఎగ్జామ్లో రావండి. ఇక్కడ మీరు చూడవచ్చు, క్వశ్చన్ ఇచ్చారు, కింద 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. మీరు చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది. ఈ పైన మొత్తం క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి. టాప్ రైట్ కార్నర్లో టైం అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కింద క్లియర్ రెస్పాన్స్, అంటే మనం ఎప్పుడైతే టిక్ మార్క్ పెట్టామో ఆ టిక్ మార్క్ని తీసేయడానికి క్లియర్ రెస్పాన్స్ అంటే క్లియర్ అయిపోతుంది. తర్వాత మార్క్ ఫర్ ఏ రివ్యూ అండ్ నెక్స్ట్ సబ్మిట్. ఇంకోటి ఏంటిదంటే మీరు ఎప్పుడైనా సబ్మిట్ అనేది ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయొద్దు ఎగ్జామ్ మధ్యలో. ఎందుకంటే మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయ్యింది అనుకోండి, మీకు మళ్ళీ ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసే ఛాన్స్ అనేది మిస్ అవుతారు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సబ్మిట్ బటన్ క్లిక్ చేయకుండా. ఇంకోటి, మీరు ఇప్పుడు క్వశ్చన్ కంప్లీట్ కాగానే సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ ఇక్కడనే మీరు 4-5 మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ రెడ్ సిగ్నల్ అనేది పడుతుంది. ఇక్కడ మనం మార్క్ ఫర్ రివ్యూ అనేది ఎంటర్ చేయగానే ఇక్కడ మీ 3 మీద వైలెట్ కలర్ సింబల్ అనేది వచ్చింది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ ఒకవేళ మనం సబ్జెక్ట్ని చేంజ్ చేసుకోవాలంటే టాప్లో మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ మీ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్ కనిపిస్తుంది. అక్కడ ఫిజిక్స్ సెలెక్ట్ చేస్తే మనకు ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఫిజిక్స్లో క్వశ్చన్ ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ద డైమెన్షన్, ఇది ఇక్కడ పెట్టిన ఆన్సరే ఒరిజినల్ ఆన్సర్ కాదని జస్ట్ నేను శాంపిల్కి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇలా మనం ఫిజిక్స్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ, నెక్స్ట్ అలా టాప్లో ఉంటుంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు టైంని కంపల్సరీ గమనించుకోవాలి ఎగ్జామ్ మధ్యలో. ఇంకోటి ఏంటిదంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే అన్ని ఆన్సర్స్ సేమ్ ఉంటాయి. ఈ ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఏమిటి అంటే అన్ని ఆప్షన్స్ మనకు ఒకటేలాగా అవబడుతుంది మన హ్యూమన్ ఐకి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి పెట్టాలి ఆప్షన్స్ అనేవి. తర్వాత కెమిస్ట్రీ కావాలంటే మళ్ళీ సేమ్ టాప్లో సెలెక్ట్ చేసుకుని కెమిస్ట్రీ మీద క్లిక్ చేయండి. కెమిస్ట్రీ మీద క్లిక్ చేసి ఇవి కూడా సేమ్ ఆప్షన్స్
ఇస్తే ఇది కూడా కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీలో టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 25, మ్యాథ్స్లో 50, బ్రాంచ్ సబ్జెక్ట్స్ 100, టోటల్ 200 మార్క్స్. ఇప్పుడు బ్రాంచ్ సబ్జెక్ట్స్కి వచ్చాం. బ్రాంచ్ సబ్జెక్ట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. బ్రాంచ్ సబ్జెక్ట్లో కూడా ఇక్కడ మీకు 100 క్వశ్చన్స్ అవపడుతున్నాయి. ఈ 100 క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ అయినా ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అన్నట్టు, అంటే ఆన్సర్స్ అనేవి ఇవ్వచ్చు. అలా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నెసెసరీ గివ్ ప్రొటెక్షన్ ఫర్ షాక్, ఎలక్ట్రిక్ షాక్. అలా ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద స్టేటర్ వైండింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ స్ప్లిటెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ స్టార్టింగ్ టార్క్. అందుకనే మనం సింగిల్ ఫేస్ మన ఫ్యాన్ని సింగిల్ ఫేస్ని 2 ఫేస్కి స్ప్లిట్ చేస్తాం, ఎందుకంటే స్టార్టింగ్ టార్క్ని డెవలప్ చేయడానికి. ఇలా ఇవన్నీ మీరు ఇది మిషన్స్ క్వశ్చన్, ఇలా మీకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇవన్నీ ఆన్సర్ చేసినాక సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక కూడా ఇక్కడ మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, మళ్ళీ ఇంకోటి ఎన్ని మార్కులు ఫర్ రివ్యూ చేశారు, ఎన్ని మార్కులు ఫర్ రివ్యూ, మళ్ళీ ఆప్షన్స్ ఎన్ని పెట్టారు, అసలు చూడనివి ఎన్ని, నాట్ విజిటెడ్, ఇవన్నీ మీకు ఇక్కడ అవపడతాయి. ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత థ్యాంక్ యూ, యువర్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ సబ్మిటెడ్, క్లిక్ ఆన్ ఓకే టు ప్రొసీడ్, ఆర్ వాడు సబ్మిట్ అంటే ఓకే క్లిక్ చేయండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది ఎగ్జామ్. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ విధానం ఈసెట్. జస్ట్ మీరు ఎగ్జామ్ ముందు ఒకరోజు ముందు, రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నైట్ ఒకసారి మాక్ ఎగ్జామ్ని ప్రాక్టీస్ చేయండి.